వెల్కమ్ సినిమా పిల్ల. ఉస్తాద్ భగత్ సింగ్ ఈరోజు సినీ ప్రేక్షకులు అండ్ అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అయింది. అండ్ ఈ హిట్ కాంబో పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ నిర్మించారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మనకి గబ్బర్ సింగ్ ఆల్రెడీ వచ్చింది. గబ్బర్ సింగ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ మీద కూడా సినీ ప్రపంచం యావత్తుకు ఉంది. ఒకసారి రివ్యూ స్టోరీ ఏంటో చూద్దాం. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్, రాశి ఖన్నా గారు, శ్రీలీల గారు. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. అండ్ సైడ్ రోల్స్లో పార్థిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, రాజీవ్ కనకాల గారు, రావు రమేష్ గారు తదితరులు యాక్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అందించారు. అండ్ స్టోరీ అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. గబ్బర్ సింగ్ ఎంత హిట్ అయిందో ఆ ఎక్స్పెక్టేషన్స్తో చూసే వాళ్ళకి ఈ ఉస్తాద్ మూవీ ఎలా ఉంటుందో అనేది చూద్దాం. అసలు స్టోరీ ప్లాట్ ఏంటంటే ఒక గూడెం ఒక నల్లమల అడవుల్లో ఒక గూడెం అనేది ఉంటుంది కదా. ఆ గూడెంలో లెసన్స్ టీచింగ్ చెప్పడానికి చంద్రశేఖర్ రావు, కేఎస్ రవికుమార్ ఈ పొజిషన్ ఈ క్యారెక్టర్ వేశారు. అక్కడ వచ్చి తన మొత్తం పిల్లల్ని చదివించడం చేయడం, ఆ ఊర్లో ఉన్న అనాథలు అందరినీ అడాప్ట్ చేసుకోవడం చేశారు. అలా ఆ ఊర్లో ఉన్న ఒక పిల్లాడే చిన్న పిల్లాడిని కూడా అడాప్ట్ చేసుకొని అతను చదివించి పెద్దవాడిని చేస్తారు. ఆ చిన్న పిల్లాడిని భగత్ సింగ్ అని నేమ్ కూడా ఇతనే పెడతారు. ఆ చిన్న పిల్లాడు మా ఫాదర్ నేమ్లో ఉస్తాద్ పేరు తీసుకుంటాను సార్ అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ అవుతారు. ఈ కుర్రాడు అలా పెద్ద పెరిగా ఏసీపీ అవుతాడు. ఆ ఏసీపీ కుర్రాడే మన పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈ చిన్నప్పటి సార్ మంచి పనులు చేస్తూ ముఖ్యమంత్రి అవుతారు. అండ్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముఖ్యమంత్రిని ఎల్లప్పుడూ రక్షిస్తూ చేస్తూ ఎటువంటి ఎవరైనా వచ్చినా సరే చేసినా సరే విలన్స్ ఎవరైనా సరే ఆపుతూ ఉంటాడు. అండ్ ఆ ముఖ్యమంత్రి సీట్కి ఈ నల్ల నాగప్ప క్యారెక్టర్ పార్థిబన్ యాక్ట్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు విలన్ అయితే. ఇతను నాకు ఆ ముఖ్యమంత్రి పీఠం కావాలి అని చెప్పి ఇతను చాలా ఒకదాని మీద ఒకటి వేస్తూనే ఉంటాడు, పథకాలు వేస్తూ ఉంటాడు. అండ్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అయిన పవన్ కళ్యాణ్ గారికి అండ్ నల్ల నాగప్పకి అసలు ఎటువంటి కన్వర్జేషన్ జరిగింది అనేదే ఈ స్టోరీ ప్లాట్. ఈ మధ్యలో శ్రీలీల అండ్ రాశి ఖన్నా గారు ఎవరు ఏంటి అనేది స్టోరీ కంటెంట్ స్టోరీ చూస్తేనే మనకు చాలా బాగుంటుంది. అసలు ఎవరు ఎలా చేశారంటే పవన్ కళ్యాణ్ గారు మాస్ యాక్షన్ అసలు మనం యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మనం అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ మార్క్ మొత్తం దించేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్, వాళ్ళ డైలాగ్స్ సేమ్ గబ్బర్ సింగ్కి ఎంత ఎలివేషన్ ఇచ్చారో ఈ మూవీకి కూడా అంతే ఎలివేషన్ ఇచ్చారు. అండ్ కథనం ప్రకారం చూస్తే అంత కమర్షియల్ ఎలివేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ వన్ టైం వాచబుల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.